నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. మనలో చాలా మందికి హెయిర్ ఫాల్ అనే సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది మగవారిలో అయినా సరే, ఆడవాళ్ళలో అయినా సరే. హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా మనం రీగ్రోత్ చేసుకోవచ్చు, ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చలిమల శ్రీనివాసరావు గారు. డాక్టర్ గారితో మాట్లాడి హెయిర్ ఫాల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సరే, అందంగా కనిపించాలంటే హెయిర్ ఒకటి కూడా ఒక పార్టే అన్నమాట. అదనపు అందాన్ని ఇంకా యాడ్ చేస్తుంది. సో హెయిర్ ఫాల్ అనేది ఒక మేజర్ ప్రాబ్లమ్ గా ఉంది సార్. హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది అంటారు, ఎలా మనం దాన్ని కాపాడుకోవచ్చు అంటారు? మీరు అన్నట్టు ఇంతకుముందు ఇది ఏజ్తో సంబంధం లేకుండా చాలా కామన్గా మేము వింటున్న సబ్జెక్ట్. అండ్ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా మమ్మల్ని అడిగే ఏదైనా హోమ్ రెమెడీ ఉందా అడుగుతూ వింటూ ఉంటాం. అయితే మీరు అన్నట్టు ఇది మన అందానికి ఒక యాడ్ ఆన్ లాగా కాకుండా ఇంకోటి కాన్ఫిడెన్స్కి కూడా చూస్తాం. ఎందుకంటే హెయిర్ ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది మన రీసెర్చ్లో కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు హెయిర్ ఫాల్ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే మన పోషకాహారాల లోపాల వల్ల కూడా, అంటే తినడానికి మనం తింటున్నాం ఫుడ్, బట్ నిజంగా న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఎవరము జడ్జ్ చేయలేము. అంటే చూసుకుంటే మనం చూస్తే ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఒకటి, లేట్ నైట్స్ తినడము, బయట అసలు బాడీకి సరిపడా హైడ్రేషన్ లేకపోవడము, ఇవి ఒక కారణాలు. అయితే పొల్యూషన్ వల్ల, అంటే మనము ఈ డస్ట్లో తిరగటము, సరైన కేర్ తీసుకోకపోవడము హెయిర్కి, ఇది ఒక కారణం. సో పొల్యూషన్, ఈ డస్ట్, ఈ కారణాలే కాకుండా యాజ్ ఒక డిసీజ్గా చూసుకుంటే దీన్ని మనం ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అంటే మేల్లో ఉంటే మేల్ ఆండ్రోజెనెటిక్ అంటాం, ఫీమేల్స్లో ఉంటే ఫీమేల్ ఆండ్రోజెనెటిక్ అంటాం. అంటే వాళ్ళ జెనెటిక్స్లోనే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి వాళ్ళ ఫాదర్స్కి ఉన్నంత మాత్రాన వీళ్ళకి చాలా చిన్న ఏజ్లో రావాలని లేదు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అవుతుందో, వాళ్ళ రెసిస్టెన్స్ తగ్గుతుందో, ఇమీడియట్గా ఈ కారణం కూడా యాడ్ అవుతుంది. అయితే ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుందంటే నేను ఈ చెప్పిన రీజన్స్, పొల్యూషన్ కానీ, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం కానివ్వండి, ఈ రీజన్స్ అన్ని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ హెయిర్ ఫాల్తో పాటు ఎక్కువగా వినేది ఇంకోటి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. అంటే చూస్తాం చాలా చిన్న ఏజ్లోనే జుట్టు తెల్లబడ్డం అంటాం. అంటే దీనికి కూడా జెనెటిక్ ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్లో కూడా మనం తీసుకునే కాల్షియం ప్యాంటోథెనిట్ కానివ్వండి, ఆల్ మెలనోసైట్స్, మనం చూస్తాం మన స్కిన్కి ఎలాంటి కలరింగ్ ఏజెంట్స్ కావాలో హెయిర్కి కూడా మనకి కొన్ని కలరింగ్ ఏజెంట్స్ కావాలి, పిగ్మెంట్స్. ఇవి ఏంటంటే మనకి త్రూ సన్లైట్ నుంచి వస్తుంది, త్రూ బయట ఉండే మన ఈ తీసుకునే ఫుడ్స్ నుంచి ఈ కలరింగ్ ఏజెంట్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి మనం సపోజ్ క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి, అవి తీసుకోకుండా, అంటే అలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేస్తూ బాడీని డ్రైనెస్ పెంచేవి లైక్ ఎక్కువ కూల్ డ్రింక్స్ లాంటివి కానివ్వండి, చాట్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీలో ఇది దెబ్బతింటుంది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళనే ఇవి అవాయిడ్ చేయమంటాం. కానీ కొన్నిసార్లు ఇవి ఏవి రీజన్స్ లేకుండా కూడా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది అండ్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటాం. అంటే వాళ్ళు ఏంటంటే సరైన కారణం, అంటే వాళ్ళకి సరైన కేర్ తీసుకోకపోవడం. మేము జనరల్గా చెప్పేది ఏంటంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువసార్లు దువ్వమంటాం. అంటే ఇక్కడ ఏంటంటే చాలా హార్ష్గా దువ్వాల్సిన అవసరం లేదు. మనకి వుడెన్ కోంబ్ని 1-2 times కోంబ్ చేయడం వల్ల ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది, అంటే స్కాల్ప్లో ఉండే సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అలానే ఆయిలింగ్ కూడా చేయమంటాం. ఆయిలింగ్ అనేది నాట్ ఫర్ హెయిర్ గ్రోత్ గురించి కాదు, అది స్కాల్ప్ స్ట్రెంథనింగ్ అంటాం. మనం వింటాము, నేను చాలా కాస్ట్లీ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, అది చేస్తున్నాము హెయిర్ ఫాల్ కానీ. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఆయిల్ మన స్కాల్ప్లో అబ్జర్వ్ అవ్వడం అవుతుందో అక్కడ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. అలానే హార్ష్ ఎండలో వెళ్ళకపోవడము, లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వడంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు దాన్ని అంత తొందరగా గుర్తించి మెడిసిన్స్ నేను చెప్పిన ఈ డైట్లో చేంజెస్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో చాలా ఏజ్డ్ వాళ్ళలో కూడా అడుగుతుంటారు. అంటే అది ఏంటంటే అది ఏజింగ్ ఫ్యాక్టర్ వల్ల జరిగే చేంజెస్ కాబట్టి వాళ్ళని మెయింటెనెన్స్ 45 దాటిందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది కాదు, ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు నేను చెప్పినట్టు సింపుల్ లివర్లో మన అబ్జర్ప్షన్ తగ్గిపోయినా కానీ, మేము అనే పైత్యం పెరిగినా కానీ ఈ జుట్టు అనేది తెల్లబడుతుంటుంది. సో ఆ పైత్యం తగ్గిస్తే దెర్ ఈస్ ఎ ఛాన్సెస్. కానీ కొంచెం ఈ 30-35 years వరకు ఏంటంటే బాడీ రిసీవింగ్ స్టేజ్లో ఉంటుంది. సో వాళ్ళకి మేము సింపుల్గా హోమ్ రెమెడీ లాంటిది ఎప్పుడు చెప్పేది మనం గుంటకలగరాకు అంటాం. గుంటకలగరాకు మనకి నీటి దగ్గర చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ గుంటకలగరాకు లోపలికి కూడా స్వరసం అంటాం. వాటిని వాష్ చేసి ఒక జ్యూస్ పిండి, స్పూన్ ఆఫ్ జ్యూస్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల నేను చెప్పే ఈ మెలనోసైట్స్ కానీ, పిగ్మెంట్స్కి కావాల్సిన, ఫాలికల్స్ కావాల్సిన స్ట్రెంత్ కూడా దొరుకుతుంది. దీన్నే మనము హెయిర్ ప్యాక్ లాగా కూడా అప్లై చేయొచ్చు, పేస్ట్ లాగా చేసుకొని చేయొచ్చు. అలానే మీకు మార్కెట్లో ఆయుర్వేద షాపులలో దొరికేది గుంటకలగరాకు దాంతో చేసిన తైలం కూడా దొరుకుతుంది.
ఓకే. సో వీటి వల్ల కూడా స్కాల్ప్ స్ట్రెంథనింగ్తో పాటు కలరింగ్ కూడా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. అంటే గ్రేయింగ్ ఆఫ్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయంటారా సార్ ఇప్పుడు గ్రేయింగ్ కి అని లేకపోతే హెయిర్ ఫాల్ కి? తప్పకుండా మనం మేము ఆయుర్వేదిక్లో అంటే మాకు యాజ్ ఏ చికిత్సా పరంగా కూడా మేము చెప్పేది అంటే నస్యకర్మ అంటాం. మనకు సింపుల్గా ఇంట్లో దొరికే ఆవు నెయ్యిని పొద్దున్న లేవగానే బ్రష్ చేయగానే ఈచ్ నాస్ట్రిల్ ముక్కులో 4 చుక్కలు వేసుకొని రైట్లో లెఫ్ట్లో 4 చుక్కలు వేసుకోవడం వల్ల మన ఈ హైపోథాలమస్లో ఆ స్కాల్ప్ ఉండే ఏరియా అంతా కూడా నరిష్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంట్లో ఎవరైనా చేసుకునేది అండ్ చాలా బెస్ట్ రెమెడీ ఫర్ హెయిర్ ఫాల్కి అలానే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి కూడా. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకోవడము, ఆ హెయిర్ ప్యాక్స్ కూడా గుంటకలరాకు మెంతి కూరలో కూడా కలరింగ్ ఏజెంట్ చాలా బాగుంటుంది. 2 కాంబినేషన్ రెగ్యులర్గా చూస్తే హైబిస్కస్, మందార ఆకు, వీటి వల్ల కూడా మనం వారంలో 1-2 రోజులు హెయిర్ ప్యాక్ చేయాలి. అండ్ కామన్గా చెప్పారంటే ఆయిలింగ్ అనేది కంపల్సరీ. అయితే ఇది మీరు రాత్రి చేసి మార్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేసే ముందు ఒక 2 hours ముందు ఎనీ ఆయిల్స్. బట్ స్పెసిఫిక్గా హెయిర్ గురించి మేము చెప్పేదంటే గుంటకలరాకు అంటాము ఇలాంటివి, ఆర్ ఆల్మండ్ ఆయిల్ కూడా, ఆర్ అలవీరాతో చేసింది మన కుమారి అంటాం, వీటితో చేసిన ఆయిల్స్ కూడా అప్లై చేయడం వల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మంచి చేంజెస్ చూస్తూ ఉంటాం. వాటితో పాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే మంచి ఫైబర్ ఫుడ్ ఉంది, ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటే, అండ్ వీళ్ళకి మేము చెప్పేది ఏంటంటే కొంచెం మునగాకు లాంటిది తినమనడము అండ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం చాలా ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, గుంటగరిగరాకు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.